డైరెక్ట్ లోపల పోయినాకనే అన్నట్టు నాకు అంటే నేను ఆ మైండ్ సెట్తో ఉండే. ఇప్పుడు నేను పోతున్నాను ముందే చెప్పుకొని నేను సెలెక్ట్ కాకపోయినా ఏదో రీజన్స్ వల్ల ఏమైనా బ్యాక్ హ్యాండ్ అయినా కూడా అది నాకు చెడ్డ పేరు. అంటే నా డప్పనే కొట్టుకున్నట్టు అవుతుంది. బెటర్ సక్సెస్ షుడ్ అంటే అంటారు కదా, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ షో యువర్ సక్సెస్ అంటారు చూడు. నేను ఆ టైపు. నేను ఏ పనులు చేసేదాకా ఎవరు చెప్పను, నేను చేస్తున్న సంగతి కూడా ఏమని తెలియదు. సరే, అంటే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఎవరన్నా ఫోన్లు చేసి మాట్లాడారు? ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నా ఇంట్రో అప్పుడు చాలా మంది ఫోన్ చేశారు. ఫోన్ చేసి అవసరమా అని ఎవ్వరు అనలే అన్న. నాకు ఆడియన్స్లోకి నుంచి కూడా వాళ్ళు ప్రేమ తప్పించి నాకు వేరేది ఏది కనిపించలేదు. అది నాకు మామూలు ప్లస్ కాదన్న. అంటే నేను పోనా సెకండరీ, కానీ నాకు పబ్లిక్ పల్స్ అవుతుంది చూడు చాలు. ఐ మీన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే ఒక మనిషిని ఇంత ఆదరిస్తారా? నేను ఎవరన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసన్న కుమార్ అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా పాయింట్ ఏమంటారంటే చాలామంది అనొచ్చు, నువ్వు లెగ్ చూపించి ఆడ స్టేజ్ మీద చూపించినావు కదా అంటే, నేను అది చూపించకపోతే నా ఐడెంటిటీ అదని చెప్పి ఎట్లా తెలుస్తుంది మీకు? తెలీదు. ఇప్పుడు నేను పదే చెప్పుకుంటే అది సింపతి. నేను ఒకేసారి నేను ఇది, కానీ నేను అది నేను అచీవ్మెంట్స్ చెప్పాక చూపించాల్సి వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి నేను చూపించాను. చాలామంది పాయింట్ రేజ్ చేస్తారు నాకు తర్వాత కూడా. సో దానికి ఒక ప్రాపర్ క్లారిటీ అంటే దట్స్ ద బెస్ట్ థింగ్.